తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ ఎపిసోడ్లో ఇప్పుడు ఊహించని మలుపు చోటు చేసుకుంది. బాధితురాలుగా ఉన్న లక్ష్మిని జైపూర్ పోలీసులు తిరుపతిలో అరెస్టు చేశారు. ఆమె పైన గతంలో ఒక చెక్ బౌన్స్ కేసు ఉండడంతో ఇప్పుడు హఠాత్తుగా జైపూర్ పోలీసులు వచ్చి తిరుపతికి వచ్చి ఆమెని అరెస్టు చేశారు. ఈ వ్యవహారం పైన కూడా ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులే జైపూర్ పోలీసులకు క్లూ ఇచ్చి వాళ్ళని రప్పించి అరెస్టు చేశారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిన్న ప్రెస్ మీట్లో కిరణ్ రాయల్ కూడా ఈమె పైన జైపూర్లో కూడా కేసు ఉంది, జైపూర్ పోలీసులు ఆల్రెడీ తిరుపతికి వచ్చారు, ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేస్తారు, మీరంతా చూస్తూ ఉండండి అంటూ కూడా నిన్న ప్రెస్ మీట్లో కిరణ్ రాయల్ మాట్లాడారు. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొన్ని అంశాలు అయితే కీలకంగా ఉన్నాయి. కిరణ్ రాయల్ పైన నిర్భయ కేసు పెట్టడానికి అవసరమైనన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక మహిళను బెదిరించడం కూడా సెక్షన్ల కిందకే వస్తుంది. అలాంటిది ఏకంగా ఆమెను చంపేసి జైలుకి వెళ్ళి 40 రోజుల్లో బయటకు వస్తానడంతో పాటు అత్యంత అనుచితంగా, అసభ్యకరంగా బూతులు తిరుగుతూ ఒక మహిళని అవమానించారు. దాంతోపాటు ₹1,20,00,000 తీసుకుని తనకు మోసం చేశారంటూ ఆమె ఫిర్యాదు కూడా చేశారు పోలీసులకి. అయితే ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కిరణ్ రాయల్ని మాత్రం తిరుపతి పోలీసులు, ఏపీ పోలీసులు ఆయన మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ జైపూర్ నుండి వచ్చిన పోలీసులు మాత్రం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే ఆమె సరే ఎందుకు చేసింది అన్నది వదిలిపెడితే, ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని నమ్మి దాదాపు ₹1,20,00,000 ఇవ్వడం, అట్లా నష్టపోవడం, ఇప్పుడు మళ్ళీ జైపూర్లో ఒక చెక్ బౌన్స్కి సంబంధించిన కేసులో ఆమె అరెస్ట్ అవ్వడం, అంటే ఈ డబ్బులన్నీ కిరణ్ రాయల్కి ఇచ్చేయడం ద్వారా ఈమె ఇంకేమీ అప్పులు ఇలాంటివి ఏమన్నా చెక్కులకు సంబంధించి ఉన్నా కూడా వాటిని క్లియర్ చేయలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిందా? కిరణ్ రాయల్ దెబ్బకు ఆమె జీవితమే ఇలా తలకిందులైందా? జైపూర్ పోలీసులు చాలా కాలంగా ఈ కేసు ఉన్నప్పటికీ, చెక్ బౌన్స్ కేసు, ఇప్పుడే హఠాత్తుగా కిరణ్ రాయల్కి సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడైతే ఈమె బయట పెట్టంగానే అప్పుడే ఈ జైపూర్ పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. అంటే ఇదంతా పెద్దలంతా కలిసి జైపూర్ పోలీసులు ఇక్కడికి మళ్లించారు. ఈ టైంలోనే ఆమెను అరెస్ట్ చేయించడం ద్వారా కిరణ్ రాయల్ మంచివాడు, ఆమె మీదే అనేక కేసులు ఉన్నాయి, ఆమె ఇలాంటిది చెక్ బౌన్స్లు అన్నీ ఇలాంటి నేరాలకు ఆమె పాల్పడింది, ఆమె అంత మంచి వ్యక్తి కాదు అన్న ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఈ నాయకులంతా కలిసి ఒక వ్యూహం పన్నే ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేసే స్థితికి తీసుకెళ్లారని చెప్తున్నారు. కానీ ఏ నాయకుడు కానీ, ఏపీలకు సంబంధించిన ఏ పోలీస్ అధికారులు కావచ్చు, ఏ నాయకులు కావచ్చు, ఆ ₹1,20,00,000 ఆమెకు తిరిగి ఇప్పించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడం లేదు. పైగా జనసేన పార్టీ వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచామని చెప్తూ ఉన్నారు. కానీ డిబేట్లలో పబ్లిక్గా కిరణ్ రాయల్ని ఎన్నికేసుకొస్తున్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు. ఏ స్థాయిలో అంటే, ఇంతకాలం పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక కట్టుబాట్లకు ఉండి వైసీపీ వాళ్ళు బతికిపోయారు, ఇప్పుడు ఆ కట్టుబాటు కూడా లేదు కాబట్టి వైసీపీ వాళ్ళ సంగతి తేలుస్తాడన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇలాంటి వ్యక్తి పార్టీలో ఉంటే అంతో ఇంతో కంట్రోల్లో ఉంటాడు, ఇప్పుడు పార్టీకి దూరంగా పెడితే కంట్రోల్ తప్పుతారు అని చెప్తున్నప్పుడు, అదేదో వైసీపీ వాళ్ళ మీద తప్పితే పర్లేదు, వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు, మళ్ళీ కౌంటర్లు ఇవ్వగలుగుతారు. కానీ ఇంకా నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, కట్టుబాట్లు లేవు, పార్టీతో కూడా సంబంధం లేదని మరీ రెచ్చిపోయి మహిళల మీద, ఇలాంటి అభాగ్యుల మీద ఈయన విరుచుకుపడితే ఆ సంగతి ఏంటి అనేది కూడా చూడాలి. సో కిరణ్ రాయల్ ఆడియో టేపుల్లో ఉన్న మాటలు అత్యంత దారుణంగా, ఏకంగా మహిళను చంపేస్తా, మీ పిల్లల్ని చంపేస్తా, కాళ్ళు ఇంచేస్తా, బైక్లో వెళ్తుంటారు కదా మీ పిల్లలు అంటే యాక్సిడెంట్ కూడా చేయించేందుకు ఇతను సిద్ధమవుతున్నాడు అని ఆమె చెప్తోంది. అలాంటి తీవ్రమైన థ్రెటన్ చేసినప్పటికీ కూడా కిరణ్ రాయల్పై మాత్రం ఇప్పటి వరకు పోలీసుల నుండి ఎలాంటి చర్యలు లేకపోవడము, అట్ ది సేమ్ టైం ఇప్పుడే హఠాత్తుగా ఎప్పుడైతే కిరణ్ రాయల్ సంగతి ఆమె బయట పెట్టంగానే జైపూర్ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేయడం చెక్ బౌన్స్ కేసులో, ఇవన్నీ చూస్తుంటే ఒక అధికారం ఒకవైపు, పెద్దలు ఒకవైపు, ఈ మహిళ ఒకవైపు అన్నట్టుగా పరిస్థితి ఉందా? ₹1,20,00,000 కిరణ్ రాయల్కి ఇచ్చేసిన తర్వాత ఇక ఆమె ఏ చెక్కులు క్లియర్ చేయగలుగుతుంది? అదే డబ్బులు ఉంటే ఏదైనా చేసేవాళ్ళు కదా అని కూడా లేదు. అంటే సో జనసేన పార్టీతో, కూటమి నేతలతో పెట్టుకుంటే ఎంత తప్పు చేసినా సరే వాళ్ళ వైపే వ్యవస్థలు నడుస్తాయి, వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అవుతుందని నిరూపించడానికి ఇంకెవరెవరు, ఇలాంటి మహిళలు ఎవరు ముందుకు వచ్చి ఇలాంటి విషయాలు బయటికి చెప్పే పరిస్థితి లేకుండా చేయాలనుకుంటున్నారా ప్రభుత్వ పెద్దలు? జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఇదంతా కిరణ్ రాయలే చేయించాడు, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అంటూ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ముమ్మాటికి కిరణ్ రాయల్ నా మీద చేసిన కుట్రే అని కూడా ఆమె ఆరోపించారు.